కేసీఆర్ కిట్స్ లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని భ్రమలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. 5 న్యాయ పైసలు కూడా లేవు. అచ్చంగా మన సొమ్మే, మన రాష్ట్రం బడ్జెటే, కేంద్రం సంబంధమే లేదు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ఇక్కడనే సమస్య వచ్చేది ఎక్కడ అంటే, ప్రధానమంత్రి గారికి నాకు 2-3 సార్లు వాదం జరిగింది అధ్యక్ష. నరేంద్ర మోడీ గారికి నాకు వాదం జరిగింది. నేను పోయినప్పుడు అలానే కాగితం ఇస్తూ ఉంటాడు. కాగితంలో ఏమిటో ఫ్రంట్ లైన్ ఫస్ట్ సెంటెన్సే, తెలంగాణ డిడ్ నాట్ జాయిన్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటూ. ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టినా, అన్ని రాష్ట్రాలను జైన్ కామని కోరినా. మేము జైన్ కాలే, మనం కాలే అధ్యక్ష. ఎందుకంటే అది డిసడ్వాంటేజ్ ఉంది దాంట్లో, ప్రజలకు లాభం కన్నా కీడెక్కువ జరుగుతుంది. మన దగ్గరనేమో అధ్యక్ష ఎవరు తెస్తే చరిత్రలో వాళ్ళ కీర్తి ఉండదు అధ్యక్ష, దాన్ని ఎవరు కాదనలేదు, తుడిచేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, డెఫినెట్లీ వెరీ గుడ్ స్కీమ్. మాకు బేసిసాలు లేవు అధ్యక్ష, మంచిని ఒప్పుకోవాలి మనం. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవరో అధికారులు ఆయనకు చెప్పినారు, పార్టీ వాళ్ళని చెప్పి ఉండొచ్చు, మంచి ఆలోచన చేసినాడు ఆయన. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఇప్పుడు ఆ కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన పథకం. మేము గత 4.5 ఏళ్ళు మేము కొనసాగించినాం అధ్యక్ష. అదే పథకాన్ని యథాతథంగా కొనసాగించాం డెఫినెట్గా. దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం, ఇప్పుడు కూడా ముందుకు తీసుకొని పోతాం. నేను మోడీ గారికి అదే చెప్పిన, అయ్యా ఇది మేము పెట్టలే స్కీము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు తెచ్చినారు, చాలా చక్కగా ఉంది, దాన్ని మేము ఇంకా బెటర్ చేసుకుంటా ఉన్నాం, ఇంకొద్ది అడిషన్ చేస్తూ ఉన్నాం దానికి. ఆయన అప్పుడు 108 అని వారు పెట్టినారు, మేము ఇంకోటి పెట్టినాం, ఇప్పుడు అమ్మఒడి అని పెట్టినాం, ఇంకా కొన్ని యాడ్ చేసినాం దానికి, ఇంకా దాన్ని మంచి స్ట్రెంథెన్ చేసుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి మీది ఇన్ఫీరియర్ ఉంది స్కీమ్, మేము జాయిన్ కామని చెప్పాను, కుండబద్దలు కూడా చెప్పాను.